సోదరీ సోదరులారా, ఈ రోజున మన వాక్య పాఠం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు యొక్క నిత్య యాజకత్వం అనే అంశమే ఈ అధ్యాయంలో కొనసాగుతుంది. మొదటి వచనం, ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ గలదే కాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించే ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చే వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. రాబోయే సద్విషయాలకు ధర్మశాస్త్రం నీడ వంటిది. ఈ మేళ్లన్నిటినీ ఇచ్చేవాడు మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తే. క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు. రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం ఇక్కడ చెప్పబడుతోంది. యేసుక్రీస్తును బట్టి మనము ఇప్పుడే రాబోయే యుగానికి చెందిన వారమని పరిగణించబడుతున్నాము. వాటిని ఇప్పుడే ఇక్కడే రుచిచూచిన వారం. ఇక్కడి యాజకులు పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేస్తారు. ఛాయ ఇప్పటిది, నిజస్వరూపం భవిష్యత్తులో బయలుపరచబడుతుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, తన కుమారుడు అనేక మంది కుమారులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందే ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారవ్వాలని వారిని ముందుగా నిర్ణయించాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. బలులు తెచ్చి అర్పించే వారికి సంపూర్ణ సిద్ధి కలగదు. నిజస్వరూపము లభించే వరకు సంపూర్ణత ప్రాప్తించదు. పాపక్షమాపణ, పశ్చాత్తాపము మొదలైన అనుభవాలలో సంపూర్ణత సిద్ధించదు. 2-3 వచనాలు, అలాగు చేయగలిగిన ఎడల సేవించేవారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు. గనుక వాటిని అర్పించటం మానేస్తారు గదా. అయితే ఆ బలులు అర్పించడము చేత ఏటేటా పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఏటేటా వారి పాపాలను ప్రాయశ్చిత్త దినాన జ్ఞాపకం చేయడం జరుగుతోంది. ఆ బలుల ప్రయోజనం అంతవరకే. జంతు బలి రక్తం పాపాలను పరిహరించజాలదు. ఏలయనగా ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తము పాపములను తీసివేయడం అసాధ్యం. అవును, సంవత్సరాల తరబడి పశ్చాత్తాప దిన సందర్భంలో ఎద్దులను, మేకలను బలి ఇస్తూ వచ్చారు. వాటి వల్ల పాప నివారణ కలగలేదు. ఈ సత్యం పాత నిబంధనలోనే పలుచోట్ల ఉపదేశించబడింది. 5-7 వచనం వరకు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించేటప్పుడు ఇలా చెబుతున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరాన్ని అమర్చావు. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను అన్నాను. కీర్తనలు 40, 6, 7, 8 వచనాల నుండి ఇది ఉదహరించబడింది. గేయకారుడు తనను తాను దేవుని సేవకు సమర్పించుకుంటూ రాసిన కీర్తన ఇది. దేవునికి ప్రీతిపాత్రమైన సేవ ధర్మశాస్త్రాన్ని మించినది. అది అంతర్గత సమర్పణ. ఈ గేయకారుడు వెలిబుచ్చిన ఆదర్శం క్రీస్తునందే నెరవేరింది. బాహిరమైన బల్యర్పణలు కాదు, దేవునికి విశ్వాసి హృదయమే ఆలయం. ఈ వచనాలు, ప్రవచనాలు మనకు ఆశీర్వచనాలు. ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు, అంటే 1వ అధ్యాయం 6వ వచనంలో అన్నట్లు, ఆయన భూలోకమునకు ఆది సంభూతిని రప్పించినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఆయన ఈ లోకానికి రావటంలో ఆయన మహాసంకల్పాన్ని గుర్తించండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు గాని పరిచారము చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా
తన ప్రాణమివ్వటానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ప్రభువు స్పష్టంగా చెప్పాడు, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికే పరలోకము నుండి దిగి వచ్చాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదని, అవి నీకు ఇష్టమైనవి కావని పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను అని చెబుతున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున ఆచరించబడుతున్నాయి. ఆ రెండో దానిని స్థిరపరచడానికి మొదటి దానిని కొట్టివేస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడము చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాము. నెరవేర్చబడిన సంకేతాల విలువ అంతరించింది. నెరవేర్చిన వాడే ఇప్పుడు మనకు అన్నిటికంటే శ్రేష్ఠుడుగా సాక్షాత్కరిస్తున్నాడు. యేసు శరీరం అర్పించబడింది, అది శాశ్వత బలి. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు మహాయాజకత్వం ఎంతో పెద్ద అంశం. దీనిని పౌలు హెబ్రీ పత్రికలో కూలంకషంగా చర్చించాడు. యేసుక్రీస్తు మన పాపాలకు ప్రాయశ్చిత్త బలి అయ్యాడు. ఆయనను నమ్మిన వారు నిశ్చింతగా చనిపోవచ్చు, నమ్మని వారికి తీర్పు, శిక్ష. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువు వారి కోసం ఎంత విలపించాడో. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతూ ఉండేదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగు చేర్చుకుంటుందో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఉన్నాను, గాని మీరు ఇష్టపడలేదు. దేవుని మాట వినకపోతే శిక్ష తప్పదు. పాత నిబంధన ఆరాధన గుడారమంతా ఛాయ, నిజస్వరూపం పరలోకంలో ఉంది. పూర్వీకులకు సత్యం తెలీదు. ఈ తరంలో మనం సత్యాన్ని అనుభవించి ఆనందిస్తున్నాము. ఇశ్రాయేలు జాతికి పాత నిబంధన ఉంది, అది ఛాయాచిత్రాల పుస్తకం. గుడారము, అందులోని బలులు ధర్మశాస్త్రానికి సంబంధించినవే. ధర్మశాస్త్రం, దానికి సంబంధించిన గుడారం, అందలి ఆచారాలు, ఇవన్నీ క్రీస్తునందు నెరవేరిన ఛాయలు. నీడ పోయింది, నిజస్వరూపం వచ్చింది. కాలదోషం పట్టిన పాత వ్యవస్థలోకి ఎందుకు జారిపోవాలి? కొత్త విధానంలో ఎంతో అందం ఉంది, ఆనందం ఉంది. ధర్మశాస్త్రం కింద ఉన్నవారు ఉసూరుమంటూ కాళ్ళీడ్చుకుంటూ నడుస్తారు, తొట్టిల్లుతారు. ధర్మశాస్త్రం యొక్క బెత్తం దెబ్బలు తింటూ మూలుగుతారు. ధర్మశాస్త్రం అంటే ఉరుములు, మెరుపులు, పిడుగులు, గర్జలు. ధర్మశాస్త్ర ప్రదానం సమయంలో ఆ కొండ దరిదాపులలో ఉన్నవారంతా చచ్చారు. గాని యేసుప్రభువు వచ్చి మనందరి కోసం ఆయన శిలువ మీద ప్రాణం పెట్టాడు. పాత వ్యవస్థ ప్రకారం బలులు మరల అర్పించవలసి వచ్చింది. శ్రోతలు వింటున్నారా? యేసుప్రభువు శిలువ మీద చనిపోయిన కొన్ని సంవత్సరాలకే యెరూషలేము దేవాలయం ధ్వంసమైపోయింది. ఇశ్రాయేలీయులు దేవాలయాన్ని నిర్మించుకోలేకపోయారు. పూర్తి ఆలయం వారికి లభించలేదు. దేవాలయపు యుగం అయిపోయింది. యేసే మన కోసమై బలిగా అర్పించబడిన తరువాత గుడారము, దేవాలయము అనవసరం. కొత్త ఏర్పాటులోకి వారు రావలసి ఉంది. యేసుక్రీస్తు ఆరోహణమయ్యాక పరలోకంలో ఆయనే మనకు ఆలయం. ఆయనే మన ప్రధాన యాజకుడు. పాత వ్యవస్థలో బలి అర్పించిన ప్రతివానికి ప్రతిసారి ఇదే జ్ఞాపకం చేయబడింది. జంతుబలి రక్తం చాలదు, దీనివల్ల సంపూర్ణ సిద్ధి కలగదు. నిజరూపానికి గుడారంలో ఉన్నవన్నీ రేఖాచిత్రాలు. మనకు ఇల్లు కావాలి గాని ఇంటి నీడలో జీవిస్తామా? ఉదాహరణకు, ఒక రోగి ఉన్నాడనుకోండి. రోగం నయమైంది అంటున్నాడు గాని ఇంకా ఔషధం తీసుకుంటున్నాడు. అంటే నిజంగా అతనికి రోగం ఇంకా పోలేదన్నమాట. అలాగే యేసు పాపాలకు బలైపోయి
నీ పాపాలన్నీ క్షమించినా ఇంకా పాతకాలపు బలులు అర్పిస్తానంటావేమిటి? ఇది హెబ్రీయులను పౌలు అడుగుతున్న సూటి ప్రశ్న. శిలువ మీద ప్రభువు సమాప్తమైనది అని చెప్పిన తరువాత ఇక పాత నిబంధన అర్చనాచారాదులతో పనేమిటి? ఈ జంతు బలి రక్తం తాత్కాలికంగా వారి పాప సమస్యను కప్పిపెట్టింది. అయితే యేసు ప్రభువు వచ్చాడు. ఇదిగో లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. నిర్గమకాండం 19వ అధ్యాయానికి పదండి. మోషే ధర్మశాస్త్ర ప్రధాన సమయమది, దానికి సిద్ధపాటు. 20వ అధ్యాయంలో దశాజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ పిమ్మట ధర్మశాస్త్రాన్ని అనుసరించి గుడారంలో బల్యర్పణ విధానాన్ని దేవుడు వారికి అప్పగించాడు. బలిపీఠంతో పాటు ధర్మశాస్త్రముంది. 21వ అధ్యాయంలో ఏం జరిగింది? 1 నుండి 6వ వచనం వరకు. నీవు హెబ్రీయుడైన దాసుణ్ణి కొంటే వాడు 6 సంవత్సరాలు దాసుడై ఉండి 7వ సంవత్సరాన ఏమీ ఇయ్యకుండానే నిన్ను విడిచి స్వతంత్రుడవుతాడు. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్లవచ్చు. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్లవచ్చు. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనా కుమార్తెలనైనా కన్న ఎడల ఆ భార్య ఆమె పిల్లలు ఆమె యజమానుని సొత్తు అవుతారు. గాని వాడు ఒంటిగానే పోవాలి. అయితే ఆ దాసుడు, నేను నా యజమానిని, నా భార్యను, నా పిల్లలను ప్రేమిస్తున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లను అని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వాణ్ణి తీసుకురావాలి. వాని యజమానుడు తలుపునొద్దనైనా ద్వారబంధమునొద్దనైనా వాణ్ణి తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చాలి. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉంటాడు. శ్రోతలు, ఈ వివరాలు మీకు వింతగా ధ్వనిస్తున్నాయి కదూ? ఆ రోజుల్లో ఎవనికైనా చెవి తమ్మలో రంధ్రం ఉంది అంటే అది ఎలాంటి సాక్ష్యం? అతనికి భార్య ఉందని, పిల్లలున్నారని, ఆమె కోసం అతడు యావజ్జీవ బానిసగా ఉండిపోయాడని అర్థం. నాకొక శరీరమును అమర్చావు అన్నప్పుడు నాకొక చెవిని ఇచ్చావు అని పాఠాంతరం. చెవిని కదురుతో ద్వారబంధానికేసి గుచ్చడం అర్థవంతమైన వాక్చిత్రం. శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు, 30 సంవత్సరాలు పెరిగాడు. తన 30వ ఏట సేవ ఆరంభించాడు. సేవాకాలం ముగింపునకు వస్తూ ఉండగా నాలో పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడో రమ్మనండి అంటూ సవాలు చేశాడు. ఆయన పవిత్రుడు, సాత్వికుడు, నిష్కళంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన శిలువ మీద చనిపోకుండా పరలోకానికి ఆ పళాన వెళ్లిపోయి ఉంటే ఏమయ్యేది? లోకము పాపంలో నశించిపోయేది. ఆయన మనలనెంతో ప్రేమించిన వాడై మన కోసమై తనను తాను ఇచ్చివేసుకున్నాడు. చెవిని కదురుతో గుచ్చటం కాదు, తన శరీరాన్ని శిలువకు అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడడం చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ రోజున యేసు శరీరము ఆయన సంఘమే. ఈ సంఘము ఆయన పెండ్లి కుమార్తె. ఆమె కోసం యేసు తనను తాను అర్పించుకున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు మహాప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, వీరు నావారు, వీరిని నీవు నాకిచ్చావు. ప్రభువు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మన కోసమై గొప్ప వెల చెల్లించాడు. ఆయన ఇక్కడ ఉండలేదు. ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున పరలోకంలో ఉన్నాడు. ఆయన వచ్చి మనలను ఈ క్షయాధీన దాస్యము నుండి విమోచించి తనతో సదాకాలము ఉండడానికి తీసుకువెడతాడు. ఆయన మాత్రమే అది చేయగలడు. సోదరీ సోదరులారా, బలులు, అర్పణలు అప్పటి వాటికి ఇప్పటి వాటికి ఎంత తేడా ఉన్నదో చూచారా? ఇక్కడిది అసంపూర్ణం, అక్కడిది సంపూర్ణం, సమగ్రం. ధర్మశాస్త్రమునకు సంబంధించిన బలులన్నీ యేసు బలిని సూచించే ఛాయలు, నీడ. బలి అర్పించేవాని ఆత్మశుద్ధికి అవి చాలవు. ఈ బలులు వారి పాపాలను తొలగించజాలవు. ఈ యుగంలో
ఆ పాత బలి విధానాన్ని దేవుడు గుర్తించడు, అంగీకరించడు. పాత నిబంధన కాలంలో తాత్కాలికంగా దేవుడు వాటిని అంగీకరించాడు. వారి హృదయ స్థితిని బట్టి ఆమోదించాడు. యాంత్రికంగా బలులర్పించినప్పుడు దేవుడు అప్పుడు కూడా వాటిని నిరాకరించాడు. సామెతలు 21:3 నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం బలులర్పించటం కంటే యెహోవాకు ఇష్టం. విశ్వాసము, ప్రేమ, విధేయత, సమర్పణ లేని ఆరాధనను దేవుడు నాడు నేడు విసర్జిస్తూనే ఉన్నాడు. తండ్రి అన్నాడు, నేను బలి అర్పణ కోరటం లేదు, నీకు శరీరాన్ని అమర్చాను. రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దాన్ని కొట్టివేస్తున్నాడు. యేసుక్రీస్తు సేవ, ఆయన బలి అంతా తండ్రి చిత్తమే. నశించిన లోకానికి దేవుడిచ్చిన వరమే యేసుక్రీస్తు. దేవుని కృపాసనము నుండి పరలోకాశీర్వాదాలు సంతత ధారగా ప్రవహిస్తాయి. ఈ కొత్త బలి సంపూర్ణ విధేయతను కోరింది. కుమారుడు ఈ విమోచన క్రియ చేయటంలో శిలువ మరణము పొందునంతగా తండ్రికి విధేయుడయ్యాడు. ఆయన అన్నాడు, దేవా, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. నా తండ్రి చిత్తము నెరవేర్చడము, ఆయన పని తుదముట్టించడము నాకు ఆహారం. యేసు బలియాగం స్వచ్ఛందమైనది. నీవు నాకొక శరీరాన్ని అమర్చావు తండ్రి. నా శరీరాన్ని ఒక్కసారే నిత్య యజ్ఞముగా సమర్పిస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. అది దేవుని చిత్తం. అదే మన పరిశుద్ధత. యేసు వేదన, మరణం, శిలువ ఇవే మన రక్షణకు ఆధారమైనవి. యేసు బలియందలి సంపూర్ణ సిద్ధి ఆయన పరమ విధేయతలో కానవస్తుంది. మనం పరిశుద్ధపరచబడుతున్నామంటే దేవుడు క్రీస్తు మరణాన్ని బట్టి మనలను నీతిమంతులనుగా అంగీకరించాడు, పరిశుద్ధపరిచాడు. యేసు నీతిమత్వాన్ని మనం అంగీకరించి పరిశుద్ధపరచబడుతున్నాము. పాపక్షమాపణ, దేవుని అంగీకారం, పరిశుద్ధీకరణ సంపూర్ణ సిద్ధి ఇదంతా యేసుక్రీస్తును బట్టే. దేవునికి స్తోత్రం. ముగింపులో హెబ్రీ పత్రిక 10:1 మరోసారి మా శ్రోతలకు జ్ఞాపకం చేయగోరుతాము. ఆ బలులు అర్పించడము చేత ఏటేటా పాపాలు జ్ఞాపకానికి వస్తున్నవి. మానవునికి మరిచిపోయే స్వభావముంది. మానవ జీవితమంతా ఓ పెద్ద పాపం. ప్రతిరోజు మనసా వాచా చేసే పాపాలను మనిషి సులభంగా మర్చిపోతాడు. అజ్ఞానం చేత చేసిన పాపం పాపమే. అందుకే మనిషికి అతని పాపాలను జ్ఞాపకం చెయ్యాలి. గతకాలం పాపాలు, భవిష్యత్తు పాపాలు రెండిటి మధ్య నీ వర్తమానకాలిక పాపాలు. పాత నిబంధన కాలంలో సంవత్సరానికొకసారి బలులు ప్రజలకు వారి పాపాలను జ్ఞాపకం చేశాయి. ఇప్పుడు ప్రతి నిమిషము నీ మనస్సాక్షి నీకు జ్ఞాపకం చేసేది ఇదే. రోగాలు, నొప్పులు, పరిస్థితులు, దైవ సేవకుల హెచ్చరికలు ఇవన్నీ జ్ఞాపకకర్తలే. ప్రభువు బల్ల దేవుని బిడ్డలకు గొప్ప జ్ఞాపకకర్త. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలారా, ఆలోచించండి. దేవుడు ప్రతి విశ్వాసిని క్రీస్తునందు పరిపూర్ణునిగా చేయగోరుతున్నాడు. మనం యేసుకు జతపని వారము. ఆయన ఏమై ఉన్నాడో ఆ స్థితికి మనము ఎదుగుతాము. ధర్మశాస్త్రం మంచిదే. అది మానవుని పాపాన్ని అతనికి జ్ఞాపకం చేసింది. దాని ద్వారా మానవుడు పాపములను పరిహరించగల యేసుక్రీస్తు వద్దకు రాగలిగాడు. 119వ కీర్తన అంతా అధ్యయనం చేయండి. దేవుని వాక్యం మానవుని పాపాన్ని అద్దం పట్టినట్లు తేటగా చూపుతుంది. ధర్మశాస్త్రం రాబోయే మేలులకు ఛాయలాంటిది. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.